నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో గత 5 ఏళ్లుగా చెల్లమల్ల సుజిరాజు అనబడే వ్యక్తి పురుషోత్తపట్నం పంచాయతీని తన గుప్పెట్లో ఉంచుకొని పంచాయతీ అధికారులను సైతం తన కనుసన్నలతో శాసిస్తూ పంచాయతీ నిధులను ఏ విధమైన అభివృద్ధి పనులకు ఖర్చు చేయకుండా స్వాహా చేశాడని, అలాగే పంచాయతీ ట్రాక్టర్లతో రాత్రి వేళల్లో ఇసుక తోలకాలు నిర్వహించి లక్షల కూడబెట్టుకున్నాడని గ్రామ పెద్దలంతా ఆరోపించారు. అందులో భాగంగానే గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంచాయతీ కార్యదర్శి మున్ని దీప్తిని ఖర్చు చేసిన నిధులు, వాటి వివరాలు, లెక్కలు తెలియజేయాలని కోరారు. చెల్లమల్ల సుజిరాజు పురుషోత్తపట్నం పంచాయతీ నుండి సుమారు 50 లక్షల రూపాయల వరకు స్వాహా చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామంలో పంచాయతీకి సంబంధించిన చెరువును పూడ్చి సైట్లుగా మార్చి అమ్ముకున్నాడని, ఆ విషయంలో తాము కోర్టులో కేసు వేసి ఏసీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నామని తెలిపారు. ఆ విషయంలో అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. గ్రామ పెద్దలు ఆరోపించిన విషయాలపై పంచాయతీ కార్యదర్శి మునిదీప్తిని ఎస్పీ న్యూస్ వివరణ కోరగా తనకు 2 రోజులు గడువు ఇస్తే పూర్తిగా వారు అడిగిన సమాచారం, లెక్కలు అందిస్తానని తెలిపారు. దానికి గ్రామ పెద్దలు అంగీకరించి 2 రోజుల్లో తాము అడిగిన లెక్కలు తెలియజేయాలని నిష్క్రమించారు. మీరు టెండర్ పెట్టి వరకు ఆపేయండి. నా సొంత వెహికల్ మీరు రెంట్ కూడా ఇవ్వక్కర్లేదు, మేము తిప్పిస్తాం. అది ఇప్పుడు ఈ నెలలో కట్టేది 5 సార్లు జరిగిందండి. నెలలో 5 సార్లు ఆ ఊరికి 2 రోజులు వస్తుంది నెలకి. 25 రోజులు ఇస్తాడు బా, అంతే 15 రోజులకు ఒకసారి. అదే 25 చెప్పింది 2 సార్లు. ఆ రిపోర్ట్ లిస్ట్ ఇస్తారు, డాక్యుమెంట్ ఇస్తారు కదా. డ్రైవర్ ఆటోలకి కొనే 25,000 బిల్ రా. ఆ డ్రైవర్ 50,000 అవ్వదా? మన డ్రైవర్ చేత 15,000 15,000 డ్రైవర్ చేతుల్లో వార్డు మెంబర్ గారు అప్పుడైనా మీరు పంచాయతీ తీర్మానం నేను రాయిస్తాను, నేను చెప్పినట్టే జరుగుతుంది అన్నప్పుడైనా మీరు ఒక్క మాట మాట్లాడారు. మీరు ఒక్క మాట ఒక్క మాట ఉన్నారా? మీరు పంచాయతీలో తీర్మానం మేము రాయించుకుంటాం బోర్డు ఆడదా బోర్డు. మరి అటువంటిప్పుడు మీరు అన్నారు కదా, మీరు అన్నారా ఒక్క మాట అయినా? ఆ ప్రెసిడెంట్ కూడా రావాలండి. మీరు అన్న మీటింగ్ అసలు పంచాయతీలో స్టాఫ్ లో ఎంతమంది ఉన్నారో ప్రజా పెట్టండి. అందరికీ మీ స్టాఫ్ తో గౌరవించండి. పంచాయతీలో వర్కర్స్ ఎంతమంది చెప్పండి. నా పేరు మున్ని దీప్తి. నేను పురుషోత్తపట్నం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. పురుషోత్తపట్నం పంచాయతీలో గత 2 రోజులుగా మరి లెక్కలు అడుగుతున్నారు గ్రామస్తులు. దీని మీద మీ సమాచారం ఏంటమ్మా? లెక్కలు అడుగుతున్నారండి. నాకు 2 days టైం ఇస్తే మొత్తం వాళ్ళు నాకు ఈ రోజు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చారండి. ఆ రిప్రజెంటేషన్ సంబంధించి మొత్తం నాకు టైం ఇస్తే మొత్తం వాళ్ళు ఏమేమి అడిగారో మొత్తం ఇంచుంచు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయిస్తానండి. నేను వాళ్ళకి చల్లమల్ల సుజిరాజు గారు ఆయన వచ్చి ఇక్కడ గలాటా సృష్టించి లెక్కలు చెప్పవలసిన అవసరం లేదు, పంచాయతీ నాది, పంచాయతీ పరిపాలన నాది, సెక్రటరీ గారు ఆడని మీరు అడగవలసిన పని లేదు, నేను లెక్కలు చెప్పాల్సిన పని లేదని పంచాయతీలో అడగడానికి వచ్చిన గ్రామ పెద్దలపై అతను దురహంకారంగా అతను దందా కొనసాగిస్తూ దాడికి దిగారని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది మీడియాకి. దాని మీద మీ సమాధానం? ఇక్కడ ఆయన ఏం చెప్పారనేది నేనైతే సరిగా వినలేదు, కానీ కాకపోతే ఎవరు అడిగినా యాజ్ ఏ సెక్రటరీగా నేను బాధ్యతగా వహిస్తూ నేను వాళ్ళు ఏం అడిగినా ఎప్పటి నుంచి ఏం అడిగినా కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఎవరికి అధికారం ఇదేంటి హక్కు లేదని నేను చెప్పను. ప్రతి ఒక్కరికి బాధ్యత పగల అడగొచ్చు. నేను వాళ్ళకి అంతే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు ఏమేమి అడిగారో దానికి నేను
దీన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటే నేను వాళ్ళకి అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నేను. అలాగే మరి చల్లమండల సుజిరాజు గారు అనబడే వ్యక్తి మరి పంచాయతీ ట్రాక్టర్ని అతను సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు. ప్లస్ రాత్రి వేళల్లో సొంతంగా గోదావరిలోంచి ఇసుక తరలించుకొని ఒక ట్రిప్ 3,000 రూపాయలు చెప్పి నమ్ముకుంటూ ఇంచుమించు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోండి అని చెప్పేసి ఒక అభియోగం మోపుతున్నారట. గ్రామ పెద్దలు అందరూ చెప్తున్నారు ఆ విషయం. అందరూ సాక్షులు కూడా చాలా మంది చూశారట. అలాగే బయట నుంచి ఇసుకబడి దొరుకునే వ్యక్తుల దగ్గర 2,500-3,500 చల్లమండల సుజిరాజు అని పడే వ్యక్తి గుంజుకున్నాడని చెప్పేసి అదొక కంప్లైంట్ ఉంది. దాని మీద ఒక పంచాయతీ కార్యదర్శిగా మీరు ఏం చెప్తారండి సమాధానం? ఇప్పటివరకు అయితే ఈ శాండ్ విషయం అనేది కంప్లీట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం అండి. కాకపోతే మా పంచాయతీ అండర్లో జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ విషయం అయితే నాకు ఎవరు అసలు ఇసుక తీసుకెళ్తున్నారనే విషయం నాకు వరకు తీసుకోలేదు. ఇప్పుడు మీరే అడుగుతున్నారు కాబట్టి దాని మీద నేను మా పై అధికారులకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేను చెరువు ఉంది, చెరువు పూర్తి చేసి మొత్తం మీద దాని మీద ఎవరికో స్థలాలు ఇస్తారని చెప్పేసి ఎస్సీలకు వాళ్ళకి స్థలాలు ఎవరికి ఇవ్వకుండా తనకి ఇష్టమైన వాళ్ళకి స్థలాలు మంజూరు చేయడానికి ప్రయత్నించారు. అది కోర్టులో ఉండగా కూడా వేరే వాడికి మీరు పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కడుతున్నారు అక్కడ అని చెప్పేసి అని అంటారు గ్రామస్తులు. నేను ఎవరికి అయితే నేను ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదండి. అది కంప్లీట్గా అది హైకోర్టులో కేసులో ఉన్నది. అది కంప్లీట్గా గ్రామకంఠం బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. నేనైతే ఎవరికి కట్టుకోమని అయితే పర్మిషన్ ఇవ్వలేదు. నేను ఇల్లు కట్టడం ఆపారం అది నేను నా పై అధికారికి నేను ఇన్ఫార్మ్ చేశానండి. నేను ఇలా కడుతున్నారు అని చెప్పేసి. ఓకే మేడం. ఇప్పుడు పంచాయతీ గ్రామస్తులు అందరూ అడిగిన లెక్కలు అవి ఇప్పుడు 2 days లో మీరు నేను 2 to 3 days నేను మొత్తం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి పిలిచేసి ఇస్తానండి నేను వాళ్ళకి. నేను ఓకే మేడం, థ్యాంక్ యూ. అలా జగదీష్ అండి. మాది పురుషోత్తపట్నం, సీతానగరం మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. నేను పురుషోత్తపట్నం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. మాకు 102/2 అనే సర్వే నెంబర్లో మాకు పూర్వం నుంచి మా నాన్నగారు వాళ్ళు కష్టపడి ఎంతో సంపాదించుకున్న ఒక 6 సెంట్ల స్థలం అనేది ఉందండి. అది ఏంటంటే పక్కన ఒక రజికల చెరువు, ఇంకొక ఆయన స్థలం కూడా ఉందండి. అది వీళ్ళు మాది టీడీపీలో, మేము టీడీపీ నాయకులమండి. వాళ్ళేమో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే వీడి టీడీపీ నాయకుడు అది నిజంగా మొత్తం అదంతా కూడా మాదన్న ల్యాండ్తో పక్క ఉన్న స్థలాన్ని కూడా గ్రామకంఠమే, అంటే మా ఊరంతా కూడా గ్రామకంఠమే. వాళ్ళు ఏం చేశారంటే కక్షపూరితంగా ఎలాగైనా సరే టీడీపీ నాయకుడు ఇది పోరంబోకు ఎలాగైనా సరే ఇది మొత్తం లాగేసుకుని ఇళ్ల పట్టాలు పనిచేద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసి మా మీద దౌర్జన్యం చేశారు. దాన్ని అడ్డుకొని మేము హైకోర్టు కేసుకున్నాం. హైకోర్టు కేసు ఆగడం వల్ల పక్కన ఉన్న స్థలాలన్నీ ఆగినాయి. దాంతోపాటు రజికల చెరువు కూర్చోడానికి అసలు పంచాయతీలోనే కానీ ఎవరికి కూడా దానికి హక్కు లేదు. అయినా సరే ఆయన అధికారంతో రజికల చెరువు మొత్తం పూర్తి చేసి వాళ్ళ సొంత నాయకులకి, వాళ్ళ దగ్గర వాళ్ళకి అవి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆయన చూసుకున్నారు. అయితే మేము దాన్ని ఆపేమండి. మొత్తం పంచాయతీ ద్వారా కంప్లైంట్ చేసి దాన్ని ఆపేమండి. ఆపడం వల్ల మొత్తం అంతా అయిపోయింది. మేము గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మాకు ఉన్నటువంటి స్థలంలో మేము గేదెలు అన్నీ చూసుకుంటాం. మేము దాంట్లో నివాసం ఉంటుంటే మాకు ఎలాగైనా సరే కొంచెం నీటికి ఇబ్బంది అవుతుందండి. కనీసం నీటికి మాకు కొలై పని అవ్వాలని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. అలాగా నడిచి పంచాయతీలో అడుగుతుంటే సెక్రటరీ గారు మాకు తెలియదండి, పైన మాట్లాడుకోవాలి, పై అధికారులతో మాట్లాడుకోవాలి, మాకు సంబంధం లేదు, అది గ్రామకంఠం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుందని చెప్పేసాను. అదే సెక్రటరీ గారు పక్కనున్న స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చి మాకు కనీసం పర్మిషన్ ఇవ్వడానికి కూడా మాకు వెనకాడారు. ఇది ఖచ్చితంగా ఎలాగంటే పరంగా ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా, అప్పుడు వైసీపీ నాయకులు ఎవరో వాళ్ళకి అనుగుణంగా చేయాలని చెప్పేసి వీళ్ళు చూశారు. కానీ ఇది నిజంగా అన్యాయం, ఇది తప్పు చేయకూడదనే విధంగా మాత్రం ఎవరు కూడా నడుచుకోలేదు. వైసీపీ నాయకులకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు నడుచుకున్నాను, ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని ఖచ్చితంగా అయితే మాది మొత్తం అంతా గ్రామకంఠంలో ఉందండి. 102/2 సర్వే నెంబర్లో ఉన్న స్థలం అంతా కూడా గ్రామకంఠంలో ఉందండి. గ్రామకంఠంలో ఉన్నా సరే మొత్తం ప్రారంభోక్ అని చెప్పి సృష్టించి వీళ్ళు కక్షపూరితంగా అది నిజంగా ఎలాగైనా సరే దౌర్జన్యంగా తీసుకుందామని చెప్పేసి మొత్తం అంతా లేఅవుట్ చేసి ఫ్లాట్లు చేసి మొత్తం వాళ్ళ దగ్గరకు ఉన్న అధికారులందరికీ కూడా అది నాయకులకి అందరికీ కూడా పంచుకున్నారు. అవునండి, ఖచ్చితంగా 100% నిజమండి. అది ఖచ్చితంగా ఈ కనీసం ఇళ్ల పట్టాల్లో ఇసుక తోలుకోవడానికి కూడా ఆయన ఎంతో స్కామ్ చేశారండి. వాళ్ళ సొంత టాటర్లతో వేరే ఎవరు కూడా దాన్ని తోలడానికి వీలు లేదు, నా మనుషులే ఉండాలి. ఇసుక ర్యాంపులు ఇసుక తోలితే ప్రతి బండికి వేరే బండి తోలితే వేరే బండికి 200-300 ఇవ్వాలండి. 200-300 ఆయనకి కట్టి ఇసుక దేనికైనా తోలుకోవాలండి. అసలు అది గవర్నమెంట్దండి. ఆ సొమ్ము అంతా గవర్నమెంట్ది అయ్యి ఉంటే 50 లక్షలు ఈయన స్వతహాగా సంపాదించుకున్నారండి.
ఇది ఎలా ఉందంటే ఖచ్చితంగా 100% కూడా చాలా అన్యాయంగా ఆయనకు అనుగుణంగా ఆయన సంపాదించుకోవడానికి ఆయన స్వతహాగా చేసుకున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఏ పని చేయలేదండి. ఖచ్చితంగా వైసీపీ నాయకులకు అనుగుణంగానే ప్రతిదీ చేశారు, కానీ టీడీపీ మంచోళ్ళు ప్రజలకే మంచి చేద్దాం అనే విధంగా మాత్రం అధికారం ఉన్న మతంతో ఇదంతా చేశారు, కానీ ఒక్కడి కూడా మంచి పని చేయలేదండి. అలాగే అదేవిధంగా మా స్థలం పక్కన ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలం వైసీపీ నాయకుడు రీసెంట్గా కొనుగోలు చేశారు. అది హైకోర్టులో ఉన్నా సరే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినా సరే దానికి మాకు కొలాయి పన్ను ఇవ్వండి, వాళ్ళకి కొలాయి పన్నుతో సహా ఇంటి పన్ను కూడా ఇచ్చారు. ఇంటికి కట్టుకోవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆయన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారంటే సగం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. వాళ్ళ పేరు ముత్యాలరావు, చింతలపూడి ముత్యాలరావు గారు. చింతలపూడి ముత్యాలరావు గారు. కనకుమారి నా పేరు. అది పురుషోత్తపట్నం గ్రామం. సుజీరాజు గారు అనే ఆయన రామచంద్రపురం, ఆయన ఒక జడ్పీటీసీ హస్బెండ్. ఆయన మాది పురుషోత్తపట్నంలో గ్రామకంటలో ఉన్న భూముల్ని పూర్వార్జితం గత 100 సంవత్సరాల నుంచి మా మావయ్య గారు వాళ్ళ తండ్రి ఆధ్వర్యంలో ఉన్న భూముల్ని ఇళ్ల స్థలాలకి ఇస్తానని చెప్పి చేశాడు, ఆక్యుపై చేశాడు. మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాము. గవర్నమెంట్ మాకు ఇచ్చేసిన తను మళ్ళీ అప్డేట్ తీసుకొచ్చి దానిలో ఏం చేయకుండా ఆఖరి కంచెలు కానీ ట్యాప్ కానీ కట్టకుండా మా మీద దౌర్జన్యంగా SC/ST కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో కేసు అవి పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. మేము కోర్టుకి దాదాపు ఒక్కొక్కళ్ళం 5-6 లక్షలు ఖర్చు పెట్టాం ఆ స్థలం నిమిత్తం. కానీ తను వైసీపీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడో కూడా తెలియదు, కానీ మాకు ట్యాప్కి పర్మిషన్ ఇవ్వలేని అతను వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఎలా పర్మిషన్ ఇచ్చాడు అనేది అర్థం కావట్లేదు. ఈ విషయం అధికారులు ఫిర్యాదు చేస్తే మాకు తెలియదు, మేమైతే ఇవ్వలేదు పర్మిషన్ అని పంచాయతీ సెక్రటరీ గారు అంటున్నారు. అసలు ట్యాప్ కోసం మేము పంచాయతీ సచివాలయానికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాం, మేము ఇవ్వం, అది కోర్టులో ఉంది, మీకు ఇవ్వమన్న వాళ్ళు అసలు వాళ్ళకి ఎలా ఇచ్చారో అన్నది కూడా మాకు తెలియదు. మేము మాట్లాడతాం, వాళ్ళకి వారెంట్ ఇష్యూ అదే నోటీస్ ఇష్యూ చేస్తాం, మేము ఆపుతాం అని అంటున్నారు. అది ఎంతవరకు చేస్తారన్నది తెలీదు. గత 6 నెలల నుంచి అదే చెప్తున్నారు. ఈరోజు పంచాయతీలో కూడా పంచాయతీకి వచ్చి ముత్యాలరావు గారు అన్న ఆయన కడుతున్నాడు, సగం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మరి పంచాయతీ అప్రూవల్ లేకుండా అసలు ఎలా కడుతున్నారు అన్నది అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా దృష్టిలో అసలు మేము ఇవ్వలేదు అంటున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. ఆపుతారు, నోటీస్ పంపిస్తానని అంటున్నారు. గత 6 నెలల నుంచి అదే చెప్తున్నారు. మేము అడుగుతుంటేని ఈరోజు మేము సీరియస్గా యాక్షన్ తీసుకుని మొత్తం గ్రామ ప్రజలంతా వచ్చి దాని గురించి మాట్లాడుతున్నాం. అది ఇంకోటి ఏంటంటే ఆయన పంచాయతీ నాది, నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా పంచాయతీలో ఒక వార్డ్ నెంబర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, ఏం కాదు. కానీ ఆయన వైఫ్ అయితే జడ్పీటీసీ చైర్మన్, కానీ ఆయన ఏం కాదు. పంచాయతీ డాక్టర్లే ఆయన సొంత అవసరాలకే ప్లస్ ఇసుక తోలుకొని అమ్ముకోవడానికి వాడుకుంటారు. అవునండి, పంచాయతీ డాక్టర్లు వాడుకుని ఆయన డాక్టర్ ఏమో పంచాయతీలో రెంట్కి పెట్టారంట. నెలకు 40,000 తీసుకుంటున్నారంట. అది కూడా పంచాయతీ స్లీపర్లని డ్రైవర్ల కింద వాడుకుని పంచాయతీ చెత్త అది తీస్తున్నారంట. ఆయన డాక్టర్ ఏమో పంచాయతీకి పెట్టి పంచాయతీ డాక్టర్లు ఏమో ఇసుక తోలుకుంటున్నారు. అవునండి, రాత్రి వేళ ఇసుక తోలుకుంటున్నారు. ఆయన దౌర్జన్యాలు చాలా చేస్తున్నారండి. దీని గురించి మీరు కరెక్ట్గా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మండా రాంబాబు అండి, పురుషోత్తపట్నం తెలుగుదేశం కార్యకర్తనండి. నేను మా పంచాయతీలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయండి. అదే కాకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్నారు, పంచాయతీ స్టాఫ్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు ఇష్టాసరంగా చలమల సుజరాజ్ అనే వ్యక్తి ఆయన ఇష్టాసరంగా పంచాయతీ నడుపుతున్నారండి. ఆయనకి ఎలా కావాలనుకుంటే అలా తీర్మానాలు చేసుకుని, ఆయనకి ఏ విధంగా అవసరం అనుకుంటే ఆ విధంగా తీర్మానాలు చేసుకుని అన్ని వర్కులు చేసుకుంటున్నాడండి. పంచాయతీ స్టాఫ్ని ఆయన రైస్ మిల్లో నడపడానికి వాడుకుంటున్నాడు. ఆయన పంచాయతీ స్టాఫ్ని ఆయన ట్రాక్టర్ తోలుతా వాడుకుంటున్నాడు. పంచాయతీకి వచ్చిన గార్బేజ్ కలెక్ట్ చేసి ఆటోని ఆయన పర్సనల్గా రైస్ మిల్లో వాడుకుంటున్నాడండి. దాని గురించి ఎన్నిసార్లు అడిగినా సెక్రటరీ గారు నాకేమీ తెలియదు, నేను ఏం చేయలేను అనే మాట తప్ప మాకు వేరే సమాధానం చెప్పట్లేదండి. ఈ 5 సంవత్సరాల బట్టి ఆయన పాలన ఇక్కడ నడుస్తుందండి. ఆయన ఏం చెప్తే అదే పరిపాలన, ఆయన ఏం తీర్మానం చేస్తే అదే పరిపాలన. ఒక గ్రామ సభ లేదు, ఒక తీర్మానం లేదు. ఆయన ఇది చేయండి అంటే ఇదే చేస్తారండి. ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇక్కడ చాలా అవినీతి నడుస్తుందండి. కొన్ని లక్షలుగా ఇక్కడ అంతా మా డబ్బులు ఏమైపోయినా కూడా తెలియదండి. లెక్కలు చెప్పట్లేదు. లెక్కలు అడుగుతుంటే ఎవడకు నీకు చెప్పేది, నేనే ఇక్కడ రాజుని, నేనే మంత్రిని, నేను ఏది చెప్తే అదే జరుగుద్ది. ఇక్కడ
నేను చెప్పినట్టు తీరా మీరెవరు వస్తారు మమ్మల్ని పర్సనల్గా మా కుటుంబాలను విమర్శించి మాట్లాడుతున్నాడు, మా కుటుంబాలు మా ఫ్యామిలీస్ జోలికి వెళ్ళి విమర్శించి మాట్లాడుతున్నాడండి. నా అంచనాక దగ్గర ఒక 50 లక్షల వరకు పురుషోత్తపట్నం పంచాయతీలో స్కామ్ జరిగి ఉంటుందండి. ఆయన ఇక్కడ మాకు ఊరిలోని ఒక ఇది ఉండేదండి, ఏదండి ఒక సాకల వాళ్ళ చెరువు ఉండేదండి. ఆ చెరువు మాకు ఊరిలో మురుగునీరు వెళ్తాకి ఆ చెరువు ఎంతగానో ఉపయోగపడదండి. దాన్ని ఆయన ఈ 5 సంవత్సరాలు దాన్ని పూర్తి చేసి దాన్ని లేఅవుట్ల కింద వేసేసి ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుందారని ప్లాన్ చేశాడండి. దాన్ని మేము కోర్టులో ఆపేమండి. అయినా కానీ అందులో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇచ్చారండి పంచాయతీ వాళ్ళు అడుగుతుంటే మాకు తెలియదు, మాకేం తెలియదు, మాకేమీ తెలియదు, మేము నీళ్ళు ఇవ్వలేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నాడు. కోర్టులో ఉన్నప్పుడు అందరికీ ఒకటి న్యాయం ఉండాలి కదండి. మరి ఒకరికేమో వైసీపీ వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే అధికారం ఇస్తారు, టీడీపీ వాళ్ళు ట్యాప్ కూడా ఎవరండి అంటే మేము టీడీపీ వాళ్ళని తప్పు చేసాము, మేము కొనుక్కున్న వాళ్ళని తప్పు చేసాము అదండి. ఆయన ఇదే ట్రాక్టర్లతో కొన్ని లక్షలు ఎంత ఇసుక తోలాడంటే అంత ఇసుక తోలాడండి. ఇసుక మీద ఎంత సంపాదించాడండి. కాలనీలు కానీ ఇసుక అని చెప్పండి, కాలనీలు తోలుతాం పర్మిషన్ అని చెప్పండి. మీడియా వాళ్ళని కూడా బెదిరించి రాత్రులు మీడియా వాళ్ళని కూడా బెదిరించేసి మేము ఇసుక తోలుకుంటున్నాము అని చెప్పండి. ఎంతమందికి ఊర్లో ఎంతమందికి ఇసుక తోలాడండి, ఎంత సంపాదించుకున్నాడండి ఆయన. ఇక్కడండి ఎక్కడ మన రిగ్రెట్లు కాడ ఉన్న దానికి ట్రిప్కి 3,000 రూపాయలు చెప్పని తోలాడండి ఇసుక. నిన్న అదే మాట అడిగితే ఏమంటున్నాడండి, నా ఇష్టం చంద్రబాబు సంపాదించలేదు, జగన్ సంపాదించలేదా, రాజా సంపాదించలేదు, ఎంతమంది సంపాదించలేదా, నేను సంపాదించుకుంటాను, నా ఇష్టం, నా ప్రభుత్వం నా ఇష్టం, నా పంచాయతీ నా ఇష్టం అన్నాడండి. ఈ పంచాయతీలో పద్ధతి లేదండి, పాడు లేదు, స్వీపర్లు ఆయనకే వర్క్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన కన్సర్న్లో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంకా ప్రభుత్వాలు మారినా కానీ ఎవడో కూడా ఇక్కడ పంచాయతీలో మార్పు రాలేదండి, ఇంకా ఆయన కన్సర్న్లో పనిచేస్తున్నారు. మేము ఇలా పంచాయతీ కూడా వస్తుంటే అండి 2 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయి ఆయన ఫోన్లు చేసి ఫిర్యాదులు ఇస్తున్నారండి. మేము బతకాలి అక్కర్లేదండి. మా మనుషులు ఇక్కడ పంచాయతీ స్టాఫ్ ఉండగానే మమ్మల్ని కొడతాకు వచ్చారండి. మేము 10 మంది ఉన్నా కూడా మమ్మల్ని కొడతాకు వచ్చాడు. ఆయన మాట్లాడితే ఏదైనా చేస్తే అండి ఎస్సీ వాళ్ళు పాపం అమాయకులను ఎస్సీ వాళ్ళని తీసుకొచ్చి రెచ్చగొడతామండి. అమాయకులండి వాళ్ళ పాపం ఏమీ తెలియదండి. ఈయన సంపాదించుకున్నాడు, మా ఊర్లో నాయకులు ఉన్నారండి, వీళ్ళు ఎవరికి ఏమి సంపాదించుకోవట్లేదు, ఈయన సంపాదించుకున్నాడు పంచాయతీ మీద పడి. పాపం ఏమీ తెలియని అమాయకులు ఎస్సీ వాళ్ళని తీసుకొచ్చండి మా మీద రెచ్చగొడతాడండి. అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేద్దారండి. పాపం వాళ్ళకి ఏమీ తెలియదండి, ఈయన రమ్మంటే వచ్చేస్తారు. ఇది పద్ధతి అండి, ఇదే న్యాయం ఇది. ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పంచాయతీ వ్యవస్థలో మార్పు రాలేదండి, ఇంకా కూడా ఆయన కన్సర్న్లో పనిచేస్తున్నారు. ఇంక మేము ఇక్కడ ఉండక్కర్లేదు, ఊర్లో ఉండక్కర్లేదు, డ్రైనేజీలు ఉన్నాయండి. డ్రైనేజ్ ఎలా ఉన్నాయనుకుంటున్నారండి, పళ్ళం ఎత్తులు కట్టేశారండి, పర్మిషన్ ఇచ్చేశారు. కట్టేటప్పుడు ఎవరికి చెప్పలేదండి, ఆయన స్వార్థం కోసం ఆయన కమిషన్ల కోసం ఇచ్చేసాడండి. ఇవాళ డ్రైనేజీలు నీరు వెళ్ళట్లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నారండి ప్రజలందరూనే. మురుకు ఒకసారి డ్రైనేజీలు చూడండి ఎలా ఉన్నాయి, డ్రైనేజీలు అన్నీ ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసారు కూడా, మీరు డ్రైనేజీలు ఎలా ఉన్నాయో. 3 రోజులు బట్టి మేము తీపించుకుంటున్నామండి పర్సనల్గానే. 3 రోజులు మా తెలుగుదేశం కార్యకర్తలు దగ్గరుండి అన్నీ చేపిస్తున్నారండి. ఏం అడుగుతున్నా కూడా మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అని ఇలా మాట్లాడతారు పంచాయతీ వాళ్ళు. మేము చేస్తాం మాకు సంబంధం లేదు. ఆయన అడిగితే మీరెవడరా మీరేం చేయగలరు, నన్ను నా ఇష్టం, నా పంచాయతీ నేను తీర్మానాలు చేసుకుంటాను, నా ఇష్టం. పంచాయతీ సెక్రటరీ గారికి 6 నెలల బట్టి చెప్తున్నామండి మేము. ఆవిడకి ఏమంటున్నారంటే ఏది నాకు తెలియదు. ఏదైనా అడిగితే రాజుని అడగండి. మేము రాజుని అడిగితే బాబు ఆయన ఏమంటాడండి, ఆయన ఒక ఎంప్లాయీ, ఆయన ఏం చేస్తాడు, మేము చెప్తే మాకు ఓకడతాడు ఆయన సుజీ గారు చెప్తే ఆ సుజీ గారు అలా చెప్తే అలా పని చేస్తారు వాళ్ళందరూ. మొత్తం ఇప్పుడు వరకు కూడా టిల్ డేట్ కూడా ఇప్పుడు కూడా పంచాయతీ ఆయన అండర్లో నడుస్తుందండి. ఇప్పుడు మనందరం మాట్లాడుకున్న విషయం కూడా 2 నిమిషాల్లో ఫోన్ వెళ్ళిపోద్ది ఆయనకి. మమ్మల్ని పీకి వచ్చేది ఏముండదండి. చలమల సుజరాజ్ అండి, ఆ నియంత పాలన ఆవిడ జడ్పీటీసీ అండి. ఆవిడ హోదాను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నాడండి ఇక్కడంతానే. ఓకే సార్, థ్యాంక్ యూ.